లిప్ కిస్ ఇచ్చారు కానీ దీంట్లో ఏంటి అంటే డిమాండ్ చేసిందా, సబ్జెక్ట్ డిమాండ్ చేసిందా లిప్ కిస్కి ఎట్లా? సార్ హలో సార్, నమస్తే. ఫస్ట్లీ అది క్యారెక్టర్ శశికి రాఘవకి అయిన ఇది అది ఎలా ఉండాలి అంటే ఇప్పుడు స్క్రిప్ట్ డిమాండ్ చేసింది అనేది ఈ రోజుల్లో ఎక్కువ కొంచెం జోక్గా అయిపోతుంది సీరియస్ కన్నా. టు బి ఆనెస్ట్, అది దాని వెనకాల ఒక బ్యాక్ స్టోరీ ఉంది. ఫస్ట్ అది సాయి మోహన్ గారు చెప్పినప్పుడు నేను, రక్షిత్ అండ్ ఇద్దరు అందరం వద్దు అని అనుకున్నాం. కానీ సాయి మోహన్ గారు కూడా యాక్చువల్లీ ఫస్ట్ రాసినప్పుడు మనం ఆయన ఎయిమ్ ఏంటి అంటే యాజ్ అ డైరెక్టర్ రేపొద్దున అందరూ ఫ్యామిలీతో కూర్చొని సినిమా చూసినప్పుడు ఎవరికి ఎక్కడ ఏది ఇబ్బంది కలగకూడదు, అందుకని మేము సినిమా తీయలేదు. ఆయన థాట్ ప్రాసెస్సే అంత. ఆయన హీ డజంట్ బిలీవ్ ఇన్ దిస్ ఎన్జీ లవ్ స్టోరీ అన్నీ. సాయి మోహన్ హీ బిలీవ్స్ ఇన్ దట్ ఒకప్పటి కాలంలో కళ్ళు చూసుకుని. టు బి ఆనెస్ట్ సినిమా మొత్తం మేము చాలా డైలాగ్ కన్నా ఎక్కువ కూడా కళ్ళతోనే ప్రేమించుకునే క్యారెక్టర్స్ అది. కానీ ఎప్పుడైతే ఆ సీన్ మేము అనుకున్నామో అప్పుడు ఇప్పుడు నేను ఏదైనా చెప్పే కన్నా రేపొద్దున సినిమా చూస్తే మీకు కన్ఫర్మ్గా అది ఇచ్చిన ఇంపాక్ట్ ఆఫ్ లేట్ మీరు చూసే ఫిల్మ్స్ ఆర్ లవ్ స్టోరీస్లో ఎక్కడ ఉండదు అనే గ్యారంటీ అయితే నేను ఇవ్వగలను. బికాజ్ మీరు అబ్జర్వ్ చేసి ఉంటే అది ఇట్ ఈస్ నాట్ అబౌట్ కమర్షియాలిటీ ఆర్ రొమాన్స్. అక్కడ శశి ఏడుస్తూ యునో షీ ఈస్ గివింగ్ దట్ కేస్, దానికి ఒక అర్థం అనేది రేపు సినిమా చూస్తేనే తెలుస్తుంది. బట్ ఆల్ ఐ కెన్ ప్రామిస్ ఇస్ అర్థం లేకుండా అయితే అది లేదు.